హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా నుంచి వాషియో వాషి సాంగ్ వచ్చింది కదా. సో దాని గురించి మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక సాంగ్ గురించి చెప్పాలి అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ అరాచకం అనే చెప్పాలి. అండ్ పవన్ కళ్యాణ్ గారు పాడారు కదా సాంగ్. సో అది జపాన్లో పాడారనమాట. సో దాని మీనింగ్ తెలుసుకున్న తర్వాత నాకైతే నిజంగా అసలు గూస్ బంప్స్ వచ్చాయనే చెప్పాలి. అసలు నిజంగా నెక్స్ట్ లెవెల్లో అనిపించింది దాని మీనింగ్ తెలుసుకున్న తర్వాత మాత్రం. అసలు పవన్ కళ్యాణ్ గారు చెప్పే విధానం కావచ్చు, అండ్ పవన్ కళ్యాణ్ గారి స్మైల్ ఉంది చూడండి. ఇక నాకు తెలిసి అక్కడ బీభత్సంగా విజిల్స్ అయితే పడతాయి. అండ్ నెక్స్ట్ లెవెల్లో ప్లానింగ్ అయితే చేశారనైతే చాలా స్పష్టంగా తెలుస్తుంది. అండ్ మాస్ స్టఫ్ ఉండబోతుందని అయితే తెలుస్తుందన్నమాట సినిమాలో. అండ్ మీరు అసలు ఆ పాట కింద వచ్చిన కామెంట్లు చదవచ్చు. అందరి కామెంట్ ఒక్కటే, తొందరగా సినిమాని రిలీజ్ చేయండి సార్, పోయేలా ఉన్నాము హైప్‌తో అనే కామెంట్‌లే వినపడుతున్నాయి. అసలు రోజు రోజుకి హైప్ పెరిగిపోతుందా? పెరుగుతుందే గానీ తగ్గట్లే. సో నెక్స్ట్ లెవెల్ స్టఫ్ అయితే ఉండబోతుంది. అండ్ ఈ సినిమాతో మన పవన్ కళ్యాణ్ గారు, మన డిప్యూటీ సీఎం గారు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నారని చాలా క్లియర్‌గా తెలుస్తుంది. అండ్ అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఈ సాంగ్ వదులుతారని. సో నిన్నైతే వదిలారనమాట. అసలు నెక్స్ట్ లెవెల్ అబ్బా! చాలా బాగా అనిపించింది. అండ్ ఇప్పటివరకు రిలీజ్ చేసిన సాంగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో అన్నిటికంటే నాకు బాగా నచ్చింది మాత్రం 'పగరగిలిన ఫయరు' సాంగ్ ఏదైతే ఉందో చాలా బాగా అనిపించింది. సో నెక్స్ట్ లెవెల్ అబ్బా! అసలు హైప్ నిజంగా ఆ బజ్ అదంతా వేరే లెవెల్‌లో ఉందబ్బా అసలు. నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. అండ్ నాకేమనిపిస్తుందంటే సుజిత్ గారు బిగ్గెస్ట్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్‌కి అనైతే చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారి కెరియర్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వబోయే సినిమా 'ఓజీ' సినిమా అవ్వబోతుందనైతే నాకనిపిస్తుంది. సో మరి మీకు సాంగ్ ఎలా అనిపించింది? మీరు సినిమాకెళ్తున్నారా లేదా? కామెంట్ చేయండి.